ఏ పార్టీ అయినా ఓ ఆఫీస్ ఉంటుంది. పార్టీకి సంబంధించిన కార్యక్రమాలన్నీ అక్కడి నుంచే జరుగుతాయి. కానీ రాష్ట్రంలో ఓ పార్టీ చీఫ్ మాత్రం కంప్లీట్ గా రూట్ మార్చారంటున్నారు. ఆఫీసును వదిలేసి తన ఇంటినే ఆఫీసుగా మార్చేసుకున్నారట. ఎవరైనా సరే అక్కడికే వెళ్లి కలవాల్సిందేనట. ఇప్పటికే ఆయనపై గుర్రుగా ఉన్న కొందరు ఈ వ్యవహారంతో మరింత గరం అవుతున్నారని టాక్. రాష్ట్ర కాంగ్రెస్ కు హైదరాబాద్ లో పెద్ద ఆఫీస్ ఉంది. నాంపల్లిలో ఉన్న గాంధీ భవన్ నుంచే పార్టీ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. పార్టీకి సంబంధించిన వ్యవస్థ అంతా అందులోనే ఉంటుంది. ఇక్కడి నుంచి ఎంతో మంది నేతలు ఎదిగారు. ఇంటర్నల్ మీటింగ్స్ అయినా చేరికలైనా అన్నీ ఇక్కడి నుంచే జరుగుతాయి. కానీ ఇప్పుడు గాంధీ భవన్ కు సమాంతరంగా మరో ఆఫీస్ కూడా నడుస్తోందనే టాక్ కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నివాసం ఇప్పుడు అసలైన పార్టీ ఆఫీస్ గా మారిందని కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది. ఇన్నేళ్లు గాంధీ భవన్ కేంద్రంగా పనిచేసిన నేతలు ఇప్పుడు రేవంత్ నివాసం కేంద్రంగా పనిచేస్తున్నారని అంటున్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం దగ్గర యాక్టివిటీ పెరిగిందంటున్నారు. నాయకుడిగా ఆయనను కలిసేందుకు ఇంటికి వెళ్తే ఇబ్బంది లేదు, కానీ పార్టీ కార్యకలాపాలు కూడా అక్కడి నుంచే జరుగుతుండటంపై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా ఆయన్ను కలవాలనుకుంటే జూబ్లీహిల్స్ లోని తన ఇంటికే రప్పించుకుంటున్నారని నేతలు అంటున్నారు. అంతర్గత విషయాలపై చర్చలైనా చేరికలైనా సరే తన ఇంటికే రావాలని లీడర్లకు చెప్తున్నారనే మాట వినిపిస్తోంది. పీసీసీ చీఫ్ హోదాలో గాంధీ భవన్ కంటే కూడా ఆయన ఇంట్లో ఎక్కువగా వర్క్ చేస్తున్నారని అంటున్నారు. ఆల్రెడీ పార్టీ కార్యకలాపాల కోసం ఆఫీస్ ఉండగా దానికి సమాంతరంగా ఇంట్లో వ్యవహారాలు చక్కబెట్టడమేంటని గాంధీ భవన్ లో చర్చ జరుగుతోంది. ఇంట్లో పార్టీ కార్యకలాపాలపై మొదట రేవంత్ ను తప్పుపట్టిన కొందరు నేతలు ఇప్పుడు ఏదైనా పని ఉంటే నేరుగా అక్కడికే వెళ్తున్నారని చెప్తున్నారు. పీసీసీ నేతలు, జిల్లా ప్రెసిడెంట్లు కూడా రేవంత్ ను కలవాలంటే నేరుగా ఇంటికే వెళ్తున్నారని తెలుస్తోంది. అయితే అలా వెళ్లినా అంత ఈజీగా అపాయింట్మెంట్ దొరకడం లేదని లీడర్లు ఆవేదన చెందుతున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. రేవంత్ రెడ్డిని కలిసే విషయంలో పీఏలే కీ రోల్ పోషిస్తున్నారని చెప్తుంటారు. ముందు పీఏలను ప్రసన్నం చేసుకుంటే తప్ప లోపలికి ఎంట్రీ దొరకడం లేదని నేతలు ఆవేదన చెందుతున్నారని వారి అనుచర వర్గంలో చర్చ జరుగుతోంది. రేవంత్ ను కలవాలని పీఏలకు ఫోన్ చేస్తే ఇంటికి రావాలని చెప్తున్నారట. దీంతో ఇల్లు కాస్త పార్టీ ఆఫీసులా మారిపోయిందనే మాట వినిపిస్తోంది.